Audio Jungle. హే గాయ్స్, ఈ వీకెండ్ ఎక్కడికి వెళ్ళాలి అని ప్లాన్ చేస్తుంటే మహాబలిపురం గుర్తొచ్చింది. సో వీఆర్ ఫిక్స్డ్ టు గో మహాబలిపురం. చెన్నై నుంచి మహాబలిపురం 56 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 1.5 అవర్ జర్నీ పడుతుంది. సో క్యాబ్ బుక్ చేసుకొని స్టార్ట్ అయ్యాం. ఇదే మేము తీసుకున్న హోటల్ డాఫ్ని. 2 days ఇక్కడే స్టే చేయాలి. డైరెక్ట్గా కూడా అవైలబిలిటీ ఉంటుంది హోటల్స్, కానీ మేము ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. చెన్నైలో 12:30కి స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ మహాబలిపురం రీచ్ అవ్వడానికి 2:30 అయ్యింది. సో 2:30కి మేము చెక్ఇన్ అయ్యాము. లోపలంతా చాలా గ్రీనరీగా ఉంది. స్టే చేయడానికి కూడా చాలా బాగుంటుంది ప్లేస్. రిసెప్షన్లో చెప్పారు వెహికల్స్ రెంట్కి దొరుకుతాయి అని. సో మేము స్కూటీ తీసుకున్నాము. మేమున్న ప్లేస్కి సీషోర్ టెంపుల్ దగ్గరగా ఉంటుంది, ఐ మీన్ వాకబుల్ డిస్టెన్స్. కానీ ఈ టైంలో క్లోజ్ చేస్తారని రిసెప్షన్లో చెప్పారు. సో రూమ్లో ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్ళాలి అని స్టార్ట్ అయ్యాము. ఫ్రెష్ అయ్యి ఫుడ్ తిని బయటకు వచ్చేసరికి 3:30 అయ్యింది. సో సరదాగా అలా మహాబలిపురం తిరుగుదాము అని స్టార్ట్ అయ్యాము. అలా వెళ్తూ ఉంటే ఇక్కడ శిల్పాలు కనిపించాయి. సో ఇక్కడ స్టాప్ చేసి వీడియో తీశాను. ఇవన్నీ ఏకశిలా విగ్రహాలు, కొండరాయితో చెక్కారు. చాలా బాగున్నాయి. ఈ ప్లేస్ అంతా, ఈ దారంతా ఈ శిల్పాలే ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్నీ. అలా శిల్పాలు చూసుకుంటూ వెళ్తుంటే మనకి దారి మధ్యలో పంచరథాస్ కనిపిస్తాయి. సో ఎంట్రీ ఫీ వచ్చేసి ఈ పంచరథాస్కి 40 రూపీస్ ఫర్ ఇండియన్స్. అదే ఫారినర్స్కి అయితే 6
వెంటనే మహిషాసుర మర్దిని మండపానికైతే మేము వచ్చేసాము. ఇది కూడా ఏకశిలా విగ్రహం. This video, please do subscribe.